హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్వి బొటిక్ మదనపల్లి. నేను మీ శివాని అండి. ఈరోజు అయితే డబల్ పాదంతో పైపిన్ను ఎలా వేయాలో మాకు అర్థం కావట్లేదు, ఒకసారి వీడియో తీసి పెట్టరా అని ఒక సబ్స్క్రైబర్ అయితే మనల్ని అడిగారండి. దానికోసం అయితే నేను ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ముందైతే డబల్ పాదంని ఇలా రిమూవ్ చేసుకోండి. ఎందుకంటే డబల్ పాదంలో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకున్నామంటే చాలండి, థ్రెడ్ పైపిన్ అనేది నీట్గా వస్తుంది డబల్ పాదంతోనే. చూసారా, ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, నా పాదంకి ఇప్పుడు రెండు పాదాల మధ్య కొంచెం గ్యాప్ ఉంది కదండి. ఇలా గ్యాప్ పెట్టుకున్నామంటే పైపిన్ వేయడం చాలా ఈజీ అండి. సో చూస్తున్నారా, నేనైతే ఒక స్క్రూ డ్రైవర్ తీసుకొని, చూసారా ఇలాంటి స్క్రూ డ్రైవర్ తీసుకొని పాదంని ఇలా పెట్టేసుకొని కొంచెం చిన్నగా ఇలా అయితే స్పేస్ వచ్చేలాగా తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మరీ గట్టిగా పీకారంటే విరిగిపోద్దండి. అలా కాకుండా మెల్లిమెల్లిగా కొద్దిగా ఇలా స్పేస్ వచ్చేలాగా తీసేసుకోవాలి. చూసారా, ఇలా గ్యాప్ అనేది ఉండాలి ఈ పాదంకి ఆ పాదంకి మధ్యలో. ఇలా ఉండడం వల్ల పైపింగ్ నీట్గా వస్తుందండి. ఇప్పుడైతే మళ్ళీ నేను మిషన్కి సెట్ చేసుకొని పైపింగ్ ఎలా వేయాలో చూపిస్తాను, చూసేయండి. సో ఇలా అయితే ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్రాస్ పీస్ తీసుకొని థ్రెడ్ ఈ క్లాత్ మధ్యలో అయితే పెట్టాలండి. చూసారా, ఇలా మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు స్టార్టింగ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా బ్లూ బటన్ ఉంటుందండి, అలా ఒక్క కుట్టే పడుతుంది, అది ఇలా పెట్టేసుకొని మెల్లగా ఇప్పుడు చూడండి, క్లాత్ అనేది ఇలా మన వైపుకు గుంజాలండి. అలా గుంజడం వల్ల టైట్ వస్తుంది. అప్పుడు సూది థ్రెడ్ పక్కనే పడుతుందండి కుట్టు అనేది. చూసారా, ఎక్కువ లేకపోయినా పర్లేదు, కానీ కొద్దిగా పట్టుకొని టైట్గా లాగి మన వైపుకి ఇలా కుట్టు అయితే వేయండి. చూసారా, అసలు ఎంత నీట్గా వస్తుందండి, థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది. చూసారు కదా, చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా డబల్ పాదంతో థ్రెడ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి, ఒకసారి చూపిస్తాను. చూడండి, అసలు థ్రెడ్ పక్కనే పడింది చూడండి, కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చిందో. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.